అతని నోటికి తోడేయండి, మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతనే నీకు బదులు జనులతో మాట్లాడను, అతనే నీకు నోరుగా ఉండను, నీవు అతనికి దేవుడుగా ఉండు. నీ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పాను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామైన ఇతరు యొద్దకు తిరిగి అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. ఏమంటే మోషేకి ఏమి ఇచ్చాడంట? చేయడానికి మహత్కార్యములు ఇచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో ఏమంటున్నాడు? నేను చేసిన వంటి క్రియలు కన్నా, చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన క్రియల కన్నా గొప్ప క్రియలు లాస్ట్ గా మీరు ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు చెప్పండి అమ్మా. చేశారా లేదా? చెయ్యలేదు. చెయ్యాలని ఇష్టం ఉన్నదా? ఆశ కలిగే ప్రాణాన్ని సంతృప్తి పరుస్తాడంటే దేవుడు. మహత్కార్యములు చేయటానికి దేవుడు నీకు తోడై ఉన్నాడు. వెళ్ళండమ్మా, ఆలోచించకండి. God has called you to do great things. గొప్ప కార్యములు. నిజంగా చెప్తున్నాను, ఎంత అద్భుతమైన కార్యములు మనం చేయగలుగుతాం. వండర్ఫుల్ థింగ్స్ వీ కెన్ డూ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. గొప్ప కార్యములు. యేసుక్రీస్తు ప్రభువారు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా చెప్పండి? మరి నిజం చెప్తే మీరు ఎందుకు నమ్మటం లేదు? మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకోవాలి? మోషేలాగా మీరు ఎందుకు అంటున్నారు ఎవరినైనా పంపించు ప్రభువా? ఇక్కడ అంటాడు చూడండి, మోషే ఒక వచనంలో అంటాడు చూడండి, మీరు ఇంకా ఎవరినైనా పంపించు అంటాడు. ఇంగ్లీష్ లో అంటాడు, బట్ మోసెస్ సెడ్, ఓ లార్డ్ ప్లీజ్ సెండ్ సమ్వన్ ఎల్స్ టు డూ ఇట్. ఇంకా ఎవరైనా పంపించు. లేదు, నిన్నే పంపిస్తాను. దేవుడు అంటున్నాడు, నేను నిర్ణయించుకున్నాను నిన్ను 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 అందరినీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగై వచ్చి ఉన్నది. మహత్కార్యములు చేయండి, లోకములో వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అద్భుతాలు చేయండి అంటున్నాడు దేవుడు. సంవత్సరాల తరబడి సంఘములో కుర్చీల మీద కూర్చోబెట్టి అంటున్నాడు దేవుడు. ఎంతకాలం కూర్చుంటారయ్యా? భారతదేశంలో ఎన్ని ఆత్మలు? వాట్ ఇస్ ద క్రిస్టియన్ పర్సెంటేజ్ టుడే? 3%. వద్దా అండి? వారికి రక్షణ కలగకూడదా? చెప్పండి అమ్మా. మీరు చేయలేరని మీరు అనుకుంటున్నారా? సామర్థ్యం మీలో దేవుడు కలగజేయలేడా? అద్భుతాలు చేయలేరా మీరు? నిజంగా చెప్పండి అమ్మా, మీరు ఎందుకు పనికిరారా? మీరు చెప్పేయండి ఎందుకు పనికిరారంటే ఇంకా నేను సేవ కూడా ఆపేస్తాను. అందరూ అద్భుతమైన మహత్కార్యములు చేయడానికే యేసు నామములో పిలువబడ్డారు. ఆయన చేసిన వంట క్రియల కన్నా గొప్ప క్రియలు చేయుటకు మీరు పిలువబడ్డారు. దేవుడు అబద్ధం ఆడటకు మానవుడు కాడు. 3%. ఎప్పుడో 50 AD తోమా ఇక్కడికి వచ్చాడు. ఆ ఒక్క మహానుభావుడు సేవ వల్ల ఈరోజు మనం యేసుక్రీస్తుని భారతదేశంలో తెలుసుకోగలిగి, ఒక్క వ్యక్తి ద్వారా ఎంత గొప్ప సేవ జరిగింది. నీ ద్వారా కూడా దేవుడు చేయడా? చెప్పండి అమ్మా. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? అందరి చేతులు ఎత్తుతారు చూడండి. ఎలా ఎత్తేస్తామమ్మా చేతులు? మనం అబద్ధాలు ఆడటానికి కూడా ఒక హద్దు ఉండాలి మనకి.
అబద్ధం ఆడటానికి కూడా ఒక హద్దు ఉండాలి మనకి. ఎలా ప్రేమిస్తామని చెప్పగలుగుతున్నాము దేవుడిని? దేవుడు అంటున్నాడు, కోత విస్తారముగా ఉన్నది, పనివారు. ఎన్ని సంవత్సరాల నుంచి విన్నారు ఈ మాట? చిన్నప్పటి నుంచి విన్నారు. ఏం చేశారు విని? తండ్రి, అంత విస్తారమైన కోతలోకి నన్ను పంపించు, మహత్కార్యములు చేయించు నా ద్వారా, ఇది చూచి లోకమంతా నిన్ను మహిమపరచులాగా కార్యములు నా ద్వారా జరిగించు. అమ్మ, ఇందులో స్త్రీ పురుషుడు భేదం ఏమీ లేదు. చదువుదాం, టైం ఎంత? 21. అయితే నేను అతని హృదయమును కఠినపరిచేదను, అతడు ఈ జనులను పోనీయుడు. అప్పుడు నీ ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. చూడండి, అతని హృదయముని నేను కఠినపరిచేదను అంటే దేవుడు ఎప్పుడు హృదయాన్ని కఠినపరచాడండి. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే కావాలనుకుంటావో అదే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఎవడు ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్, గాడ్ హార్డెన్డ్ ఫారోస్ హార్ట్ అని ఉంటుంది. అది వాస్తవంగా దాని అర్థం ఏంటో నేను మీకు ఈరోజు చెప్తాను. నేను చెయ్యను, ఒక ఈగో నీలో ఉంటుంది కదా. ఎంతమంది నీ దగ్గరకు వచ్చినా నువ్వు వాళ్ళ మాట వింటావా? చెప్పండి, వినవు కదా. అందుకని దేవుడు విడిచిపెట్టేస్తాడు. బీ ఇట్ డన్ టు యు అకార్డింగ్ టు వాట్ యు బిలీవ్. నీ విశ్వాసము పట్ల నీకు జరుగును గాక. ఫరో నమ్మాడు, నాకన్నా గొప్ప దేవుడు ఎవడండి, నాకన్నా గొప్పవాడు ఈ లోకంలో. అలాగా నువ్వు అలాగే అనుకో, నువ్వు అలాగే నీ హృదయాన్ని కఠినపరచుకో. నేను ఇన్వాల్వ్ కాను. యువర్ హార్ట్ విల్ బి హార్డెన్డ్ బై యువర్ సెల్ఫ్ అండ్ ఐ విల్ అలౌ ఇట్ టు హ్యాపెన్ అండ్ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దట్. అంతేగాని దేవుడు ఏ మనిషి హృదయాన్ని కఠినపరచడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఎవరు ఎంత చెప్పినా కూడా నువ్వు వినవని తెలిసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విడిచిపెట్టేస్తాడు. ఎంతమంది వచ్చి నీకు ఎంత మంచి చెప్పినా కూడా నువ్వు వినవు. అప్పుడు మన తెలుగులో ఏమంటాం, ఏదో మాట అంటాం కదా, నీ చదవండి నెక్స్ట్. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా ఇష్టుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వారిని పంపనని ఎడల, ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవించుచున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకొని వాళ్ళ కుమారుడిని, తన కుమారుడిని సున్నతి చేసి. చూడండి, మోషేని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత సర్కంసిషన్ అనేది చేసుకోమంటాడు. దాదాపు 8 సంవత్సరాలు సిద్ధం చేస్తాడండి మోషేని. 8 సంవత్సరాలు సిద్ధము చేసిన తర్వాత దేవుడు సమస్తము మోషేకి నేర్పించిన తర్వాత దేవుడు పనిలో నిర్లక్ష్యం చూపిస్తాడు. తన పరిశుద్ధ ఆజ్ఞలని, దేవుడిని ఆజ్ఞలని మోషే నిర్లక్ష్యం చేస్తాడు. దట్ ఈస్ వై గాడ్ విల్ గో టు డిస్ట్రాయ్ మోసెస్, బికాస్ హీ వాజ్ నాట్ టేకింగ్ హిస్ రోల్ సీరియస్లీ. తనకు అనుగ్రహించిన బాధ్యతని మోషే సీరియస్ గా తీసుకోవటం లేదు. సున్నతి చేసుకోకుండా మోషే వెళుతున్నాడు. అప్పుడు దేవుడు ముందు వెళ్ళి ఏం చేయాలనుకుంటాడు? అందుకనే అంటారమ్మా, మీరు అవును అవునుగా ఉండని నీ కాదు. నువ్వు ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత, దేవుడు పక్షమని నిర్ణయించుకున్న తర్వాత, దుష్టులతో ఏమాత్రము సాంగత్యము చేసిన ఎడల చంపేస్తాడు. జాగ్రత్తగా, నేను మీ గురించి చెప్తున్నది, బోధకుల గురించి చెప్తున్నా. అర్థమైంది కదండి? అంత గొప్పగా, అంత జాగ్రత్తగా, ఎవరికి
రెట్టింపు తీర్పట మాకే. ఇక్కడ నిల్చున్నామంటే దానికి కూడా మేము అంగీకరించుకున్నాము. తండ్రి, రెట్టింపు తీర్పు మా మీద ఉంటుందని మాకు తెలుసు నాయన ప్రభు. అన్ని విషయంలో మేము జాగ్రత్త పడులాగా జ్ఞానమని మాకు దయచేయండి. సో చదువుదామా. నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైద్యువనెను. చివరికి వచ్చేద్దామమ్మా, 29 ముగించేద్దాం 31 వరకు. తర్వాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి. ఎప్పుడైతే ప్రజలు దేవుని మాట వింటారో వారు నమ్ముతారు దేవుని. మోషే అహరోను చెప్పిన మాటలంతా విన్నప్పుడు ఇశ్రాయేలులో తిరిగి విశ్వాసము కలిగింది, నమ్మకము కలిగింది. చదవండి. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనులు ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను. మాట జనులు విని తల వంచుకుని నమస్కారం చేశారు. అలా వచ్చి నమస్కారం చేసి ఇప్పుడు అదే చేద్దాం. తలలు వంచుకొని దేవుని ముందు సాగలిపడదు. ఎందుకంటే మనం బల్లారాధనలో పాల్గొనబోతున్నాము. దేవుని పిలుపుని మనం ఏ విధంగా మనం దానికి స్పందిస్తున్నాము. తండ్రి, ఈ పిలుపు పొందుకున్న తర్వాత నేను ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నీకు అసలు నా జీవితము అనుకూలముగా ఉన్నదా నాయన ప్రభు? నేను చేసినది ఏదైనా నీ కను దృష్టిలోని బాగున్నదా నాయన ప్రభు? నువ్వు నన్ను చూసి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, నా ప్రియ కుమార్తెని చూసి నేను ఎంతగానో ఆనందిస్తున్నానని నువ్వు చెప్పగలుగుతున్నావు నాయన ప్రభు. నాయన, మహత్కార్యములు నా ద్వారా జరిగించు నాయన ప్రభు. నేను సిద్ధముగా ఉన్నాను, నన్ను సిద్ధపరచమని నేను బ్రతిమాలుతున్నాను, నాకు నేర్పించు నాయన ప్రభు అని తలలు వచ్చి నమస్కరించి, నాయన ఇంతవరకు నన్ను నేను తక్కువగా ఆలోచించుకున్నాను, కానీ నీవు నాకు తోడై ఉంటే నాకు భయం ఎందుకు, నాకు దిగులు ఎందుకు, నాకు చింత ఎందుకు, నాకు సమస్తము సాధ్యం నాయన తండ్రి. నేను నమ్ముచున్నాను, నన్ను పంపించు నాయన ప్రభు. కోత విస్తారముగా ఉన్నది నాయన ప్రభు. మోషేని ఇశ్రాయేలు దగ్గరికి పంపించాను, నన్ను కూడా జనుల మధ్యలోకి పంపించండి, లేవనెత్తండి నాయన. నీ చిత్తము నాయన నా జీవితంలో జరుగునట్లు నన్ను లేవనెత్తండి, నన్ను వాడుకోండి నాయన ప్రభు. ఈ పాత్రని వట్టిగా విడిచిపెట్టకండి నాయన ప్రభు. ఎందుకు పనికిరాని పాత్రగా నేను బ్రతకదాల్చుకోలేదు నాయన ప్రభు, పనికొచ్చే పాత్రగా నన్ను చేయండి నాయన ప్రభు. నా నోట నీ మాట వచ్చి అద్భుతములు చేయండి నాయన ప్రభు. నీ మాట విని అందరూ నీకు లోబడుటకు నాయన తండ్రి శక్తిని, ఆధిక్యతను, బలమును నాకు దయచేయండి నాయన ప్రభు. ప్రార్థించుకో 2 నిమిషాలు.